ఈ ప్రాపర్టీ 6 ఎకరాలు కూడా ఈరోజు 100 కోట్ల రూపాయల ఆస్తి. దాని వెనక నీ బినామీ పాప వాస్తవంగా ఆయన తెలియపోవచ్చు. షావుల్ గారు మంచి కాంట్రాక్టు, DDR కన్స్ట్రక్షను ఆయనకి తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు. కానీ నీ కొడుకు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించాడు. అటుపోతే 2వ డబుల్ రిజిస్ట్రేషను ఆ XMLAకి నీ కొడుకు పార్ట్నర్షిప్తో కలిపి కంపెనీ బినామీ కంపెనీ డీటెయిల్స్ మొత్తం కూడా సిట్ కేసులో ఉంది. నీ కొడుకు సిట్ కేసులో లేడా? నీ కొడుకు కదా ఆనాడు SRO సబ్ రిజిస్ట్రారు రమణ కుమార్ని ఒత్తిడి చేసావు లేదా? రమణ కుమార్తో కాంటాక్ట్ నెంబరు, బాలినేని ప్రణీత్ రెడ్డి కాంటాక్ట్ నెంబరు నువ్వు TP 2023లో మీడియా ముందు పెట్టు. ఏంది నువ్వు ప్రశ్నించేది? నీ బతుకంతానే అవినీతిమయం. నిన్ను మేము ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పు. సమాజాన్ని మోసం చేస్తావు. నీ సామాజిక వర్గం సిగ్గు లేకుండా చెప్పాను నిన్న. ఆయన సామాజిక వర్గం అంటే ఈ రోజు వరకు రెడ్లతో ఓట్లు లేకపోయినా, తన వైపు లేకపోయినా కూడా ఈయన 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాడు. ఏంది నీ బొందని గెలిచింది? ఇదే రెడ్డి సామాజిక వర్గం ఇవాళ నీకు అండగా ఉన్నారు, నీకు పనిచేశారు, వాళ్ళని మోసం చేసావు, వాడుకొని వదిలేసిన దొంగవి. మా మీద కేసులు పెట్టు. నీకు ఈ బంధుత్వం లేదు, మానవం లేదు, మర్యాద లేదు. నీ కులంలోనే నువ్వు ఎంతోమందిని మోసం చేసి చీట్ చేసిండు దొంగవి. నువ్వు ఇవాళ ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక కులంతో పైకి రాలేడు. కులము, మతము, జాతి అతీతంగా ఉన్న వ్యక్తులు రాజకీయ నాయకులు అవుతారు. ప్రజాసేవలో వాళ్ళు విలువలుగా పనిచేస్తారు. నీలాంటి నీచ నికృష్టి దుర్మార్గులు రాజకీయంగా అర్హులు కాదని చెప్పి ఇదే మీరు సాక్షిగా తెలియజేస్తూ, వాస్తవాలకు దగ్గరగా ఉండి వీటి మీద నువ్వు మీడియాకి చెప్పబోతే మీరు అన్నంత పని చేస్తాను. ఒక 2-3 నెలలు నోటీసులు పంపిస్తాను. ఇవన్నీ కూడా నేను CBIకి హైకోర్టులో పిల్ వేయడం జరిగిద్ది. అన్నీ కూడా మీడియా ముందు చెప్పబోతాను. రెండవది, నువ్వు ఎవరైనా కారు కూతలు కూపించి నా మీద ప్రేరేపణ చేసినట్టయితే గుర్తుపెట్టుకో, సింహపూరి ట్రైన్ అది గూడూరులో స్టార్ట్ అయితే ముంబైకి వెళ్ళిద్ది వయా ఒంగోలు టు సికింద్రాబాద్. ఆ ట్రైన్లో మీరు కూపేలో మీ రాసలేల వీడియో నేను వదులుతా. గుర్తుపెట్టుకో బాలినేని శ్రీనివాసరెడ్డి, నీ ఉడతోపులు, నీ బెడతోపులకు భయపడ్డు. సూర్యప్రకాష్ రెడ్డి గుండెగల్లోడు, నిజాయితీగా ఉంటాడు, ధైర్యం కూడా, నమ్ముకున్న వాళ్ళకి విలువగా ఉంటాడు. నీలాంటి సన్నాసి మాటలు నా కుటుంబం ఉంది కాబట్టి, మన కుటుంబంలో నిన్ను తప్పులు చేసిన నా ఇంట్లో వాళ్ళు ఇది బయట పెట్టద్దంటే నేను ఇప్పటికీ ఆగున్నా. నువ్వు ఇంకా కానీ ఎక్కువ కానీ చేసినా, నీ అరాచకాలు కానీ పెక్కు బీలినా కూడా ఈ వీడియో మరొక ఎపిసోడ్లో మీడియా ముందు పెట్టి వాస్తవాలు తెలియజేస్తా. మీడియా సాక్షులందరూ కూడా వాస్తవాలను దగ్గరగా ప్రజలు తెలియజేస్తారని, ఈ బాలినేని చరిత్రని మా కుటుంబం చరిత్రగా మా బాలినేని మా బంధువుని చెప్పుకుంటే మాకు సిగ్గుపోతుంది. మేము ఈరోజు కూడా బాలినేని మారమంటున్నాం. అందరిలాగా అందరు రాజకీయ నాయకులు ఇందా చెప్పిన చాలామంది 5 మంది కుటుంబాలు రాజకీయాలు చేస్తారు. వాళ్ళ బతికి బాగుండు కానీ వీటికి పరాకాష్ట ఆపమని చెప్పి, అలానే ఈ నా వ్యక్తిగతంగా కూడా కొన్ని ఆయన మాట్లాడటం జరిగింది. వాటికి వీటి స్పందన మరొక వీడియోలో నేను మీడియా ముందు తెలియజేస్తాను. నమస్కారం.